హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఓలిగలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను. ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. శనగపప్పు అయితే ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని బెల్లం వేసుకొని దంచుకోవడమేనండి. దాని తర్వాత చపాతీ పిండి కూడా మనం తడి పెట్టుకోవాలి, నానితేనే బాగుంటాయి. మనం చపాతీ రుద్దుకుంటాం కదా, అంత మందంగా కాకుండా కొద్దిగా పలచంగా రుద్దుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే రుద్దుకొని లోపలైతే స్టఫింగ్ పెట్టుకోవాలండి. అంటే మనం శనగపప్పు, బెల్లము, కొబ్బరి ఇవన్నీ వేసుకొని దంచుకొని ఉంటాం కదా, అదంతా స్టఫింగ్ పెట్టుకొని ఎక్కడా బయటికి రాకుండా మొత్తం కవర్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది అయితే డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, మాకైతే అలా ఇష్టం లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని అటువైపు ఇటువైపు కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటాయండి. ఫుల్ వీడియో మీరు కన్నా చూస్తే అక్కడ అర్థమైపోతుంది టేస్ట్ ఎంత బాగున్నాయి, ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నచ్చితే కన్నా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.